అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఏప్రిల్ 11, 2026న తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఆచంటలో ఒక రైడ్ చేసి పోలీసు వారు కొంతమంది పందిప్రాయుల్ని, కోడి పందాలకు సంబంధించి 42 మంది వ్యక్తుల్ని, 4 కోళ్ళని, 4 కత్తుల్ని, 10 కార్లు, 7 మోటార్ బైకులని స్వాధీనం చేసుకున్నారట. అది పెద్ద న్యూస్ ఈ మధ్యకాలంలో. ఎప్పుడు కూడా ఆచంట నియోజకవర్గ స్థాయిలో ఇంతమంది కాదు, అలా పట్టుకున్నట్టే పెద్ద న్యూస్ ఎప్పుడు కూడా సెన్సేషనల్గా రాలేదు. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంతా చెప్పుకుంటున్నారు ఏంట్రా అని చెప్పి. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దగా ఇటువంటి అటువంటివి జరగట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు, కోడి పందాలు అవి జరగట్లేదు, ప్యాకెట్లు జరగట్లేదు అని చెప్పి నేను అనట్లేదు. కానీ ఇలా పోలీసులు పట్టుకుంటూ అనేది జరగట్లేదు. దట్టో అధికార పార్టీకి సంబంధించి, కూటమి పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయంతో జరుగుతున్న ఆచంటలాంటి చోట ఆ మాటకి నేనైతే కట్టుబడి ఉన్నాను. ఏ నాయకులు ఏంటని అడిగితే నేను చెప్తాను, ఎవడైనా క్వశ్చన్ చెప్తే నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే ఎస్ఐ గారు ఎప్పుడు నా ఫోన్ ఎత్తడు, సిఐ గారు ఎత్తడు. అది ఎన్నో వీడియోలో చెప్పాను, అది అరిగిపోయిన రికార్డు. కాకపోతే ఇవాళ ఫస్ట్ టైం ఎత్తాడు ఆయన. ఇదంతా అలరైన తర్వాత నిజమా కాదా ఒకసారి ఆయన చేత కూడా అనిపించుకుందాం అని చెప్పి నేను చేశాను. ఈ విలేకరులు చెప్పింది అంతవరకు కరెక్ట్ అని చెప్పాడు ఆయన. ఒక రైట్ అండి, కంగ్రాచులేషన్స్ అండి, చాలా పెద్ద అచీవ్మెంట్ చేశారు అని చెప్పాను. నేను అన్నాను, అటు ఆ రిసార్ట్లో ప్యాకెట్ ఆడితే దొరికారంటే. కాదంటే కోడేరు ఉత్తరపాలెంలో కొబ్బరి తోటలో కోడి పందాలు ఆడుతుంటే పట్టుకున్నాం అన్నారు. సరే, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కట్టా వెంకటరమణ ఏదో పేరు ఉంది ఆయనది, ఎవరో ఇన్స్పెక్టర్, కట్టా వెంకటరమణ, సబ్ ఇన్స్పెక్టర్. ఆయన వెర్షన్ ఏంటంటే కోడేరు ఉత్తరపాలెంలో కోడి పందాలు జరుగుతున్నాయి కొబ్బరి తోటలో అని చెప్పి, తెల్లవారుజామున పట్టుకున్నారని చెప్పి. నా వెర్షన్ ఏంటంటే పెనుగొండకు సంబంధించి పెనుగొండ సిఐ గారు కానీ, పెనుగొండ ఎస్ఐ గారు కానీ, లేకపోతే ఆచంట ఎస్ఐ గారు కానీ, వీళ్ళు ఎవరో కూడా ఇటువంటి జోడికి వెళ్ళట్లేదు, నిత్యం జరుగుతున్నాయి అని చెప్పి నేను ఎప్పటి నుంచో. పెనుగొండలో అయితే విపరీతంగా గంజాయి దొరుకుతుందని చెప్పి ప్రతి సందులోనూ గొంతులోనూ 2 రూములతోనూ 3 రూములతోనూ లాడ్జీలుగా పెట్టేశారని చెప్పి, ఏ లాడ్జికి పర్మిషన్లు కానీ, రికార్డు మెయింటైన్ చేయడం కానీ, సీసీ కెమెరాలు కానీ లేవని, హై స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులను కూడా వ్యభిచార నిమిత్తం రూములు అతికిచ్చేస్తున్నారని వీడియోలు చేసి పెట్టాను. ఊరు వాడ అందరికీ కూడా స్వయంగా నేనే అవి ఫార్వర్డ్ చేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన గ్రామాన్ని దత్తత చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎంతో ఏరుకోరి తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ్ గారికి కూడా నేను అది పంపించాను. వాళ్ళు పిఏ గారితో మాట్లాడి చూడమని చెప్పిన వీడియో ఏ విధమైన చలనం లేదు. ఇప్పుడు ఈయన పట్టుకున్న దాని మీద నాకున్న డౌట్ మీకు చెప్తాను. నేను అనేది ఏంటంటే అది పట్టుకున్నదే కోడేరు ఉత్తరపాలెంలో కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 10 కార్లు, 7 మోటార్ బైకులు, 4 కోళ్ళు, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు కదా. అర్ధరాత్రి పూట కోడి పందాలు ఆడాలంటే డెఫినెట్గా బరి ఉండాలి, డెఫినెట్గా జనరేటర్ ఉండాలి. ఆ జనరేటర్ ట్యూబ్ లైట్లన్నీ కట్టి ఉండాలి, కొబ్బరి చెట్లకి అవన్నీ కట్టుంటే యంగ్, డైనమిక్, డేరింగ్ ఈ ఆచంట ఎస్ఐ ఈయన పట్టేసుకుంటాడు కదా, వెళ్ళిపోయి స్టాఫ్ని తీసుకెళ్ళి. ఈయన మీద నమ్మకం లేకుండా పట్టుకట్టుకుని ఎస్పీ గారు ఎందుకు పంపుతాడు స్టాఫ్ని? ఇదిగో ఈయన ఎస్పీ గారు పంపించాడు. ఈయన పట్టుకోడు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేస్తాడనే భయమో, లేదా స్టేషన్లో ఏమన్నా కానిస్టేబుల్ ఈ వ్యవహారం రైడ్ జరుగుతుందని మోసేస్తారనో ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు స్వయంగా 3 సిఐలు, 5 ఎస్ఐలు, 5 పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ని కలిపి చాలా పకడ్బందీగా రైడ్ చేశారు. కాబట్టి వీళ్ళు దొరికిన వెంటనే 10 కార్లు అని చెప్తున్నారు. ఓకే, అక్కడ 7 కార్లు 8 కార్లు కనపడుతున్నాయి, మిగతా ఎక్కడ ఉన్నాయనేది 10 కార్లు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా. ఆ కార్లు ఎవరే, ఆ నెంబర్లు ఏంటి, అవన్నీ కూడా మీరు పబ్లిక్కి అనౌన్స్ చేయండి. ఈ విలేకరులకు చెప్పారనుకోండి, యూట్యూబ్ విలేకరులకి, మామూలు మెయిన్ స్ట్రీమ్ విలేకరులు రాయట్లా ఈ మధ్యన. వాళ్ళు కూడా అధికార పార్టీ అంటే భయం, రాత్తే గీస్తే సచ్చిడి సాక్ష్యాన్ని రాయాలి. ఊళ్ళో మొహమాటాలు 190 ఉంటాయి లోకల్ లీడర్స్ తోటి. ఇప్పుడు అసలు 3 పార్టీల లీడర్స్ని బతిలాడుకుని బామాలుకోవాలి కాబట్టి మొహమాట ఉంటుంది. చిన్నోళ్ళు కూడా వాళ్ళు నేనేమట్లా మీ కార్లు చూపించాను. ఈ దొరికిన జనం పేర్లు కూడా మీరు రేపొద్దున లోకల్ వాళ్ళు రాయండి. మీరు రాస్తే పేపర్లో వస్తుందండి. నేను వాళ్ళ పేర్లు చదివి వీడియోలో పెట్టాను అనుకో, వీడియో చూడడానికి తెలుస్తుంది, చూడడానికి ఏం తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే
ఇక్కడ దగ్గరలోనే ఉన్న పక్క మండలానికి సంబంధించి పోడూరు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి రింగ్ లీడర్ అయి ఉండి ఈ ఇసుక మాఫియాకి, ఈ మట్టి మాఫియాకి, కోడి పందాలకి, పేకాట్లకి, ఈ అసాంఘిక కార్యకలాపాలన్నింటినీ కూడా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తాడంట కార్యకర్తలకి, వాళ్ళకి డబ్బులకే. అది పట్టుకెళ్ళి అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులకి చెప్తున్నాడంట. మరి మంగళగిరి చెప్తున్నాడో లేకపోతే లోకల్గా చెప్తున్నాడో మనకు తెలియదు. ఈ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి అనేది తెలియదు. పేపర్లో చూస్తాం మనం కూడా. ఇన్ని స్టేజ్ల్లో లెక్కర్ స్కామ్ జరిగింది, 7 స్టేజ్లు ఉన్నాయి, 6 స్టేజ్లు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు అన్నీ రాసుకుంటూ వస్తున్నారు కదా. ఈ ఆచంటకు వచ్చేటప్పటికి కోడి పందాలకి, ప్యాకెట్లకి, అట్లకి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడట. ఆయన పేరు శనేశ్వరం బుజ్జేదో. ఇతను తాలూకు బంధువు ఎవరో అడిషనల్ ఎస్పీ క్యాడర్లో చేస్తున్నాడంట. మరి ఎక్కడ చేస్తున్నాడు ఏంటో తెలీదు. ఆయన పేరు చెప్పి అందరినీ భయపెడతా ఉంటాడు ఆయన, ఈ శనేశ్వరం బుజ్జి అనేటి ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అక్కడ ప్రజలనైనా ఆ విధంగా ఏదో కోడి పందాలు అవి వేసుకుని బతుకుతున్నాడు, ప్యాకెట్లు ఆడించుకుని అట్ల మీద గుత్తలు తీసుకుని. ఇవన్నీ కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఈ పోలీసు వారు వీళ్ళంతా కూడా యాక్షన్ చేసిన వీళ్ళందరి పేర్లు బయట పెట్టండి. ఎవరు అనామకుల పేర్లు ఆవిడ మా వాడిని పట్టుకున్నారా అని వదిలేండి, ఇంకో 2 పేర్లు ఇస్తాను రాసేసుకుంటూ వచ్చేస్తారని చెప్పి నెల విద్వాంసులు ఎప్పుడు కోర్టు వాయిదాలకు వెళ్ళినా ఇలా కట్టుకొని ప్యాకెట్ ఆడారండి అంటే 150 ఫైన్ వేసి పంపించేస్తారనే ఉద్దేశంతో కాకుండా ఎస్పీ గారు ఇంత పకడ్బందీగా రైడ్ చేశారు కాబట్టి ఆయన యొక్క గౌరవం కాపాడటానికైనా దొరికిన వ్యక్తులనే పెట్టండి. మీ కక్ష సాధింపు కోసం లేని వ్యక్తుల్ని పెట్టద్దు. మీరు ఎవరో మెప్పో పొందుతానికి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కో లోబడిపోయి ఉన్న వ్యక్తులను కూడా మార్చొద్దు. దయచేసి దొరికిన వ్యక్తుల్ని, దొరికిన కోరల్ని, దొరికిన ఇవి పెట్టండి. మీరన్నట్టే కోడి పందాలు అని చెప్పి అంటే ఆ మాట కట్టుబడి ఉంటే మీరు జనరేటర్ చూపించండి, అవి వీడియో తీస్తే ఆ వీడియో కూడా బయట పెట్టండి, అక్కడ లైటింగ్ చూపించండి. లేకపోతే రేపు వెళ్దాం ఆ స్పాట్కి వెళ్ళి ఆ చీకట్లో కోడి పందాలు జరుగుతాయి జరగవు చూస్తే తెలిసిపోద్ది కదా. విలేకరులు మీరైనా వెళ్ళండి అయ్యా. మీరు ఎవరు వెళ్ళకపోతే ఆయన చెప్పిన ఉత్తరపాలెం నేనే 1-2 రోజుల్లో వెళ్ళి చూసి వస్తాను. ఆయన రైడింగ్ ఎక్కడ చేశాడో అక్కడ అసలు కోడి పందాలు జరుగుతానికి ఆస్కారం ఉందా లేదా అని. నా స్టాండు, నాకు చెప్పిన వాళ్ళు స్టాండు అయితే ఆ రిసార్ట్స్లోనే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాల్లో ప్యాకెట్లు కానీ, తాగుడు కానీ, వ్యభిచారం కానీ. అక్కడ సీసీటీవీలు పెట్టించండి, బాధ్యత అయిన నైట్ వాచ్మెన్ పెట్టించండి, అక్కడ రికార్డు మెయింటైన్ చేయించండి. ఆ ఊరి ప్రజలు, ఆ యూత్ కూడా కొంచెం బాధ్యత తీసుకుంటే మీ ఊరికి కూడా తప్పుడు పేరు రాకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీని గురించి ఇది వదిలే ప్రసక్తి లేదు. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపించండి. నేను డెఫినెట్గా మీ పేర్లు బయటకు రాకుండా, నా శక్తి వంచం లేకుండా, ఈ కేసు పాడైపోకుండా నేను పకడ్బందీగా చూస్తానికి ప్రయత్నం చేస్తాను. ఉంటాను. నమస్కారం. రామమంత్రం. జై హింద్.